నేను చెప్పిందంతా నిజమే అని చెప్తున్నారు. ఎవరికి తెలుసండి నిజమా అబద్ధం అనేది కాదు. మనం ఇప్పుడు ఏంటంటే పట్టుకోవాలి, వాడిని ఎవడైతే చేశాడో పట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఈసారి టీటీడీ బోర్డు ఆఫీషియల్స్ని పెట్టేటప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉన్న వాళ్ళని పెట్టండి. అంతేగాని వాళ్ళు పలానా వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వీళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి కాదు. ఆ దేవుడి మీద భక్తి ఉన్నవాళ్ళు, ఆ దేవుడు చుట్టూ ఉంటున్న వాళ్ళు, ఇలాంటి విషయాల్ని 24 hours చూస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళని దయచేసి టీటీడీ బోర్డులో పెట్టండి. మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా ఉండడానికి కఠినమైన పనిష్మెంట్ కావాలి, చాలా కఠినమైన పనిష్మెంట్ కావాలి. దయచేసి ఈ విషయంలో మటుకి కాంప్రమైజ్ చేయవద్దు. అందరూ మనం సహకరించాలి. దీని హిందువులు ముఖ్యంగా సహకరించాలి. అదే మాదిరిగా అన్ని మతాల వాళ్ళు, ఎందుకంటే రేపు ఇంకొక మతంలో జరగచ్చు, అది తప్పు అవుతుంది. నేను ఎందుకంటే ఈరోజు ఎందుకు చెప్తానంటే అండి, ఈరోజు సుమన్ ఈరోజు ఇంత లెవెల్కి వచ్చారంటే ఒక హిందువే కాదండి, నాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళందరూ సహకరించారు. లైట్ బాయ్స్, లైట్ మ్యాన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, అన్ని మతాలు అన్ని కులాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందరినీ నేను మనసులో పెట్టుకుని చెప్తున్నాను, ఏ మతం అయినా ఏదైనా సరే వాళ్ళు తప్పు జరగకూడదు. ఈ విషయంలో కఠినంగా శిక్షించాలి. ఒక మంచి మార్గం మనకి రావాలి. ఆ దేవుడు అంటే మనకు నమ్మకం ఉండాలి, ఆ ప్రసాదం అంటే మనకు నమ్మకం ఉండాలి. ఆ విధంగా ఏం చేయాలంటే మీరు చేయండి, నా మద్దతు ఎప్పుడు. ఈరోజు ఏంటంటే తిరుమల లడ్డు అండి. నేనేమంటానంటే తిరుమల లడ్డు వెరీ ఇంపార్టెంట్, కానీ అన్ని మతాల్లో మనకి ఏంటంటే చర్చ్, దర్గా ఉన్నాయి. అక్కడ అన్ని చోట్ల కూడా ఏంటంటే ప్రసాదాలు ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అన్నీ మిక్స్ అయి ఉందని చెప్పారు. సరే, కొందరేమో చెక్ చేసి ఉందంటున్నారు. సరే, ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు, మరి ఇది ప్రాసెసింగ్లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది, మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒక్కసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది, వాళ్ళు చేశారో లేదో. ఒక ఆఫీస్లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది, అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈరోజు ఏంటంటే భారతదేశంలో ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది. ఆ లడ్డు అంటే అదంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసేవాడిని వదలదు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు, పార్లమెంట్లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతోమంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా తిన్నారంటే ఎంత పెద్ద తప్పండి, అర్థం లేరు. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు. కాబట్టి కఠినంగా చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేసినో వాళ్ళు పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో తక్కువగా ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెకింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది? సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా అవమానం, హిందువుకు చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టేటప్పుడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి, దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళు ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దానికి నా సపోర్ట్ ఎప్పుడు. డిక్లరేషన్ 2 పనులు, ఒకటేమో మహేష్ గారు ఎద్దుల కాటన్ దీనికి, రెండోదేమో గుంతకల్లో మా అభిమానులు చూడడానికి. ఎందుకంటే వీళ్ళు అక్కడికి హైదరాబాద్కి రావడం చాలా కష్టం. నేనుగా వచ్చి చాలామందిని కలిసాను, ఇంకా కొందరు కలుస్తాను. మూడోది దారిలో వచ్చినప్పుడు ఇంకా సత్యరంగ గారిది షాప్ అన్నప్పుడు నేను చాలా హ్యాపీ. ఎందుకంటే మనం అలాంటి వాళ్ళు మనం మర్చిపోకూడదు. రిస్క్తో, ఎంతో రిస్క్తో వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు కావాలంటే అర్ధరాత్రి ఎక్కడి నుంచో మొత్తానికి తీసుకొచ్చేసి మా ప్రొడ్యూసర్స్కి ఇచ్చేవారు. మా ప్రొడ్యూసర్స్ని చాలా బాగా చేశారు, హెల్ప్ చేశారు, నష్టం లాభం అన్నీ ఉన్నాయి, అయినప్పుడు చేశారు. నా సినిమాలకి మ్యాక్సిమం చేసింది సత్యరంగ గారు. సో ఆ ఫ్యామిలీకి నేను దాదాపు వందనాలు చెప్తున్నాను. వాళ్ళ వల్లనే నాకు చాలా సినిమాలు నాకు రన్నింగ్లో వచ్చింది. ఈ 3 విషయాలు అవన్నీ వచ్చింది. కాబట్టి
చాలా హ్యాపీ. ఈరోజు మిగతా షాప్స్కి వెళ్ళాను, అక్కడ కూడా అభిమానులు ఉన్నారు, వేరే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే గుంతకల్ అంటే గుంతకల్ జంక్షన్ అంటే చాలా ఫేమస్. ఇది ఒక చాలా పెద్ద ఫేమస్ గుంతకల్ జంక్షన్. ఇంకా అది ఉన్నత స్థాయికి ఎదగాలి. ఇంకా అనేక వ్యాపారాలు కూడా ఇంకా జంక్షన్ ఎట్లా ఉందో ఆ విధంగా వ్యాపార బిజినెస్ జంక్షన్గా కూడా ఇది ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహేష్ గారికి, ఇక్కడ ఉన్న మొత్తం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ తిరుమల లడ్డు ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులర్ కాటన్స్ అధినేత మహేష్ గారికి, సూర్య గారికి, చేసిన అభిమానులకి, మిత్రులకి, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి. ముందుగా గుంతకల్కి రావడం నాకు చాలా సంతోషం. ఇందాక కూడా చెప్పాను, మాకు మీ హీరోగా ఉన్నప్పుడు ఫస్ట్ మాకేంటంటే సెంటిమెంట్గా గుంతకల్ నుంచి డిస్ట్రిబ్యూటర్ వచ్చారా లేదా ఓపెనింగ్కి, ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ ఎంత ఇచ్చారని కాదు, అడ్వాన్స్ ఇచ్చారా లేదా అని. అడ్వాన్స్ ఇస్తే అది ఒక సెంటిమెంట్, అంటే వాళ్ళు మంచి చేయి, మంచి హ్యాండ్ అని చెప్పి అట్లా నేను పెరిగాను సినిమాలో. చాలా సినిమాలకు సత్యరంగయ్య గారు ఆయన మాకు చాలా సినిమాలకు ఆయన ఫైనాన్స్ చేశారు. చిన్న సినిమా, పెద్ద సినిమా చేశారు. ఆయన నేను మర్చిపోను. సినిమా ఆగిపోయినా కూడా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి రివైవ్ చేసి చాలా చేశారు, చాలా హెల్ప్ చేశారు. అలాగే చాలా మంది ఉన్నారు, ఆయన ఒకరి పేరు చెప్పాను, మిగతా అదే తర్వాత దారిలో తెలిసింది ఏంటంటే సత్యనారాయణ గారు ఈ షాప్ ఓనరు, నేను ఇక్కడికి రావడం, ఈ షాప్కి రావడం, ఇవన్నీ భగవంతుడి కృప. సరే ఏదైనా షాప్ ఇప్పుడు మేము చాలా షాప్స్కి ఓపెనింగ్ వెళ్తుంటాం, చేస్తుంటాం. కానీ మేము సెలెక్టెడ్గా కొన్ని ఆలోచించాలి. ఎందుకంటే మనం ఒక బ్రాండ్కి వెళ్తున్నాం అంటే చాలామంది మనం నమ్ముకొని వస్తారు, రేపు వాళ్ళకి మోసం జరుగుతుంది. ఈరోజు ఇంత కష్టపడిన ఇమేజ్ని ఏదో కక్కుతుపడి ఒక దీనికి యాడ్ ఇచ్చి తర్వాత ఇబ్బందులు పెట్టుకున్నాను. అందుకే చాలా వాటికి నేను దూరంగానే ఉంటాను. కొన్నిటికే అన్ని పరిశీలించి అన్నీ నేను చేస్తాను. మహేష్ గారు మా ఫస్ట్ వచ్చేసి ఒక ఎద్దుల కాటన్స్కి యాడ్ అడిగారు. యాడ్ మీ కాన్సెప్ట్ ఏంటి చెప్పి కాన్సెప్ట్ చెప్పారు, నాకు బాగా నచ్చింది. యాడ్ చేశారు, ఆయన మొత్తం వివరంగా చెప్పారు. ఇది బాగానే ఉంది. మా సామాన్య